ఉన్నదల్ల నిన్ను కన్నా కన్నీళ్లతో కుట్లాడి సాదుతున్నా. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందుకి ఇప్పుడు ఇంకొక మంచి వీడియో తీసుకురాబోతున్నా. అదేంటిదంటే మా పాప మీద అయితే ఇప్పుడైతే ప్రాంక్ చేయబోతున్నా. ఆ ప్రాంక్ ఏంటంటే తనకైతే ఇప్పుడు అర్థం కాదు ప్రాంక్ అవి ఏందని, కానీ ఒకటి అర్థమవుతుంది. ప్రాంక్ దేని మీద తీస్తున్నా అంటే హెయిర్ కట్ చేపిస్తా అని తీస్తున్నా. చేపిస్తా పద పోదాము అని అంట. మస్తు భయము అట్లా అంటే. చూడండి ఇప్పుడు ఆమె రియాక్షన్ ఏదో. ఇప్పుడైతే మంచిగా తినుకుంటూ అయితే బిస్కెట్ తినుకుంటూ అయితే కూర్చుంది. ఆమె రియాక్షన్ చూద్దాము. నేను కటింగ్ చేపిస్తావా అని అంట. ఏడుస్తుందో ఏం చేస్తుందో చూద్దాము రండి. ఫస్ట్ అయితే నేనైతే డ్రెస్ మార్చుకొని ఇక రెడీ అయినట్టు రెడీ అవుతా. రెడీ అయినాక పోదాం పా అంట. చూద్దాము. అయితే చెప్పులు తెచ్చుకోపో అన్న. నేనైతే రెడీ అయిపోయినా. ఇక పోదామంట. ఏమంటుందో చూడుది. తెచ్చుకుంటావా? అలా అలా ఉన్నాయి ఇప్పుడు. అంటున్నాడు. ఇప్పుడు ఇక డాడీ ఆడ ఉండు పోదాము కటింగ్ చేయించుకుందు అని చెప్తా. ఏడుస్తుందో ఏమో. ఈ వీడియో వాళ్ళ డాడీ చూసినానికి ఏడుస్తే మస్తు తిడతాడు. ప్రాంకే కదా. ఫస్ట్ ప్రాంక్ మా పాపతో తీయాలన్నదే నాడు. చెప్పులు వేసుకొచ్చుకున్నావా? పోదామా ఇక? ఏడికి? షాప్కి కాదు. ఇంకో టీచర్ నీకు జుట్టు పెంచొద్దన్నది మీ టీచర్. ఇప్పుడు నీకు కటింగ్ చేపిస్తాము. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? వద్దు కాదు. ఇప్పుడు నీకు బేబీ కటింగ్ చేపిస్తాము. డాడాడు రమ్మంటున్నారు కటింగ్ షాప్ దగ్గర అంట. పోయి బేబీ కటింగ్ చేయించుకొని వద్దు సరేనా? ఈ జుట్టు తీసేసే ఇది పైగా కటింగ్ చేయించుకున్నాం. బేబీ కటింగ్ ఏం కదా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. కాదు నాన్న కటింగ్ డబ్బులు వద్దాం. బేబీ కటింగ్ టీచర్ జుట్టు పెంచుకోవద్దు అంటుంది. బేబీ కటింగ్ చేయించుకొని కటింగ్ చేయించుకోవా? చేయించుకో. ఇది జుట్టు బాలే. బేబీ కటింగ్ చేయించుకో. డాడీ ఉండు పోదాం దా. ఈ జుట్టు వేసి కడివేయడానికి తిప్పేస్తా పిల్లక కానీ సన్నా పోదామా? బేబీ కటింగ్ డాడీ రాడు. మన ఇద్దరం నువ్వు నేను తమ్ముడు పోయి చుక్కుం అని కటింగ్ చేస్తారు. డాడీ లేడు. ఇక తమ్ముడు గుండు చేయించుకోలే. డాడీ లేడు. టీచర్ జుట్టు పెంచుకోదట్టు. మరి నేను కట్ చేయనా? నేను కట్ చేస్తావు. కత్తరేది ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సరేలే ఏమొద్దుగా. మరి పోదా షాప్కి. కటింగ్ షాప్ పోదామా? కటింగ్ చేయించుకుంటావా? రా ఎత్తుకుంటా. ఇక్కడ కూర్చో. ఏంటిది? కత్తెర పడేనా? ఎక్కడా? ఇటు పడేనా? కిటికీలాగేనా? పోదామా కటింగ్ షాప్కి? కటింగ్ షాప్ పోదామా? కట్ చేయించుకుంటా. ఏడవద్దు అడిగి పోయినాక. ఏడవు కదా. అర్జుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? కట్ చేయనా? మరి ఎవరు కట్ చేయాలి? ఎక్కడ? కటింగ్ షాప్ కన్నా కట్ చేయించుకుంటా. కటింగ్ చేయించుకుంటా. ఏడవద్దు మళ్ళా. ఏడుస్తావు. ఏడిస్తే కట్ చేస్తుందా?
కటింగ్ చేయించుకుంటా అట్లా పడేయకు, తమ్ముడు తీసుకుంటాడు. సరే ఏం కట్ చేయం కానీ ఇది ప్రాంక్. కానీ ఇప్పుడు ఏడుస్తుంది బాగా. ఎందుకు ఏడుస్తున్నావు చిలి తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? చారు చారు పుట్టిడు బాధల్ల నిన్ను కన్నా ప్రాంక్. నీ మీద ఫస్ట్ తీయాలని ఉండే తల్లి. సారీ ఇంకోసారి నీగా చూడు. యూట్యూబ్ వీడియో చూడు. వీడియో మా అమ్మ ఈ దునియతోనే కాలుతువానా, నీకు చిన్న కట్టమొచ్చినా, నీకు కొండంత బలమే నవ్వానా, నీకు రవ్వంత. ఇప్పుడు అవితో మాట్లాడదామా? ఫస్ట్ ప్రాంక్ అంటే వీడియోస్లలో ఫస్ట్ ప్రాంక్ కదా. ఇక్కడ కూర్చో. ఫస్ట్ ప్రాంక్ కదా, ఫస్ట్ పిల్లలతో తీయాలన్నది ఉంటుంది కదా, ఎవరితో ఒకరితో. అందుకే మా పాప మీద అయితే తీసిన ఫస్ట్ ప్రాంక్. చాలా అంటే చాలా వేసింది. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తనకి కటింగ్ అంటే చాలా భయం. చిన్నప్పటి నుంచి అయినా అంతే, చాలా ఏడ్చేది. అస్సలు లేదు. కటింగ్ చేయించినప్పుడు నిజంగానే చేపిస్తాం. బేబీ కటింగ్ చేయించినప్పుడు నేను వీడియో పెడితే ఎంత ఘోరంగా ఏడుస్తుందో చూడరు అసలు. అందుకే తనని ప్రాంక్ కోసం ఏడిపించవలసి వస్తుంది. సారీయా హలో బిడ్డ, సారీ అడు కొడుతుండు వాళ్ళ అక్కని ఎందుకు ఏడిపించినావు అని. బాగుందా ప్రాంక్? బాగుందా? అబ్బా ఎందుకు కొడుతున్నావు? సరే వీడియో సరేనా? ఓకే బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్. మా పాపతో ఫస్ట్ ప్రాంక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు మా ఛానల్ని. ఇంకా ప్రాంక్స్ వీడియోస్ కావాలంటే చేస్తూనే ఉంటాయి. ఇప్పటి నుంచి ప్రాంక్ వీడియో స్టార్ట్. ఓకేనా? మళ్ళా బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. ఫ్లైన్ కిసి అమ్ము. ఫ్లైన్ కిసి బాయ్ చెప్పు. భయపడ్డావా కటింగ్ అంటే? భయపడ్డావా చెప్పు. భయపడ్డావా? ఉత్తగానే వీడియో కోసం అన్నా. సరేనా? ఏ కటింగ్ లేదు, ఏం లేదు. చెప్పులు ఇచ్చినప్పు. చెప్పులు కూడా వేసుకొచ్చుకో అంటే వేసుకొచ్చుకుంది. షాప్కి తీసుకుపోయి జాంకాయలు కొని అన్నది. సరే అన్న, అందుకే చెప్పులు వేసుకొచ్చుకుంది. ఇంకా ఈ ప్రాంక్ తీసినాక పాపం మస్తు ఏడ్చింది. వాళ్ళ డాడీ వీడియోస్ నా పని అయిపోతుంది అన్నట్టు. మా ప్రాంక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ప్రాంక్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి.